మనం అందరం కూడా కష్టపడి పోరాటం చేసి బతుకులు బాగు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. చాలా కష్టం మీద వచ్చింది. అయితే ఈ తెచ్చుకున్న రాష్ట్రం బాగుపడాలి, అన్ని రకాలుగా బాగుపడాలి. ఎలక్షన్లు, రాజకీయాలు, రకరకాల గొడవలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ నిజంగా బాగుపడటానికి ఉన్నటువంటి మార్గాలేంటి, ఎట్లా బాగుపడాలి అనేది ఆలోచించే వాళ్ళు సంఘంలో తక్కువైపోయింది. దానివల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలకు గంగదేవిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఐకమత్యం ఒక చక్కటి సమాధానం, ఒక ఉదాహరణ. మిత్రులు రాజమౌళి గారు 22-23 ఏళ్ల కింద వారు సర్పంచ్ అయిన తర్వాత కొంత కార్యక్రమాన్ని తీసుకొని ప్రయత్నాన్ని ప్రారంభించారు. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కొంత నెగిటివ్ ఫోర్సెస్ అనేటివి వెలుతురెంబడే చీకటి ఉన్నట్టు మంచి వెంట చెడు కూడా కొంత ఉంటుంది. దానికి భయపడద్దు. మీ ఊళ్ళో మీరు అదే సాధించారు. కొన్ని నియమాలు పెట్టుకున్నారు, కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు, తూచా తప్పకుండా దాన్ని పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా పరిశుభ్రమైన నీళ్ళే తాగుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర టాయిలెట్ కట్టుకొని దాన్ని వాడుతున్నారు. వస్తుంటే గోడ మీద అక్కడ రాసింది, నేను చూసిన. వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోండి అని ఉన్నది. పెద్ద మాట కదా, చాలా మంచి మాట. అది పరిశుభ్రంగా ఉండడం, గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడం, కుటుంబాన్ని బాగా పెట్టుకోవడం, ఒక పద్ధతిగా జీవించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు అది సాధించారు. 24-23 సంవత్సరాల నుంచి కష్టపడి సమస్యలు అర్థమైనా కొద్దీ, సమస్యలు తెలిసినా కొద్దీ కమిటీలు వేసుకుంటూ పోయినారు. ఒక సర్పంచ్ మీదనో, ఒక ఎంపీటీసీ మీదనో, ఒక ఎమ్మెల్యే గారి మీదనో, ఒక ఎంపీ గారి మీదనో ఆధారపడకుండా మనం కూడా బయటికి వెళ్ళి మంచి చెడ్డనో వచ్చినా జరిగినా గ్రామంలో మనుషులుగా, గ్రామస్తులుగా మనం కొంత చేయాలి అనే ఒక ఆలోచన మీకు కలిగింది. మీరు గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవలంబించే పద్ధతి ఏదైతే ఉందో గంగదేవిపల్లిలో చాలా బాగా పెట్టుకున్నారు. కొన్ని ఇళ్ళకి కలిసి కొంత దూరం పెట్టుకున్నారు. ఆడ చెత్త ఉంటే అనౌన్స్మెంట్ రాగానే ఆ ఇళ్ళందరూ కలిసి ఆ చెత్తను తీసేస్తారు. ఎంత పెద్ద మాట ఇది. ఈరోజు ఏమైపోయిందంటే మనుషులుగా భారతీయులు మనం చాలా గొప్పవాళ్ళం. ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిత్వం చాలా గొప్పది. మన భారతీయుల యొక్క వ్యక్తిత్వం, వ్యక్తులుగా మనం సూపర్ హిట్, చాలా బాగుంటాం. కానీ సంఘంగానే ఫెయిల్ అవుతా ఉన్నాం. దాన్ని ఇప్పటికి కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు దేశంలో. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ చాలా బలమైనటువంటి. ఏవో ముఖ్యమంత్రో, కలెక్టరో, మంత్రో ఎవరో వచ్చి ఏదో కొన్ని శాంక్షన్ చేసిపోతారు. అది రొటీన్గా జరిగేది, రోజు జరుగుతుండేది, గొప్ప విషయం కాదు. దాన్ని గొప్పగా మలుచుకొని అందరం గొప్పగా బతికేటువంటి ఆలోచన ఏదైతుందో అది చాలా గొప్పది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గొప్పగా చేసుకోవాలన్నటువంటిది చాలా చాలా గొప్ప విషయం. చిన్నముల్కనూరు అని చెప్పి ఒక ఊరికి పోయినా నేను, కరీంనగర్ జిల్లాలో. ఎక్కడ చూసినా అంత కూలిపోయిన ఇండ్లు, గ్రామం అంత జిల్లేడి చెట్లు, ఆ సర్కారు తుమ్మ కంప చెట్లు, చాలా భయంకరంగా ఉన్నది. చాలా అంటే చాలా భయంకరంగా. అట్లుంటుందని నేను అనుకోలేదు. ఊరంతా పాదయాత్ర చేసినాం. ఇట్లా ఉంటే ఎట్లా మరి? మీరు ఇట్లా ఉండడానికి పుట్టినామా మనం? ఇది మన కర్మన? ఈ పెంట కుప్పల మధ్య, ఈ కూలిపోయిన ఇండ్ల మధ్య, ఈ దోమలు, ఈగలు ఎందుకు ఉండాలి ఇట్లా? వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోలేకపోయినారు. మనం ఇట్లా ఎందుకు ఉండాలి, మంచిగా ఎందుకు ఉండద్దు అని ఆ ఊరు ఆలోచించలేకపోయింది. అందువల్ల నేను పోయి పాదయాత్ర చేసి గల్లీ అంతా తిరిగి నేను సభ పెట్టాడు. నాకు ఇట్లా ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. ఈ మురికిలో ఉండడానికి, ఈ మోరీల కంపులో ఉండడానికి పుట్టినామా మనం? గొప్పగా జీవించలేమా అనుకుంటే, గొప్పగా బతకలేమా?
2500 మంది ఉన్నారు జనాభా. సరే చిన్నపిల్లలను చేతగానటువంటి వాళ్ళని ముసలి వాళ్ళని పక్కన పెడితే 1500 మంది అయితే పనిచేసేలో ఉన్నాం. 1500 ఇంటూ 2 చేతులు ఈజుకుంటూ 3000 చేతులు. 3000 చేతులు 3 గంటల చెప్పి ఇట్లా పనిచేస్తే ఊళ్ళో చెత్త ఉంటుందా? ఒక్క దెబ్బ పోదా? దానికి ముఖ్యమంత్రి కావన్నా, కలెక్టర్ కావన్నా, ఎవరు కావాలి? మనలో గొప్ప శక్తి ఉంది, కానీ దాన్ని మనం గుర్తుపడతలేదు. ఎవరో ఏదో చేయాలి అనే ఒక రకమైనటువంటి భావనలో ఎదురు చూసి బతుకులు మన అట్లనే తెల్లారిపోతుంది. మనముగా ఏం చేయగలుగుతాం, ఏం చేయొచ్చు, ఒక శక్తి ఎట్లా సంపాదించవచ్చు, అసలు మన లోపల ఎంత శక్తి ఉంది అనే ఆలోచన చేస్తలేము. ఇవ్వలం కూడా 1000 ఏళ్ళు బతకం కదా. భూమికి వచ్చిన ఏ మనిషి అయినా సరే 1000 ఏళ్ళు ఎవరు బతకం. ఉన్నప్పుడు బతికి ఉన్నప్పుడు మనం ఏం చేసిపోతాం అనేదే గొప్ప విషయం. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి మనం ఆయన బొమ్మ కనబడ్డా, ఆయన ఫోటో కనబడ్డా దండం పెడతాం. ఎందుకు? దేశానికి స్వతంత్రం తేవడానికి మొత్తం జీవితాన్ని త్యాగం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వతంత్రం ఇప్పేయడానికి మొత్తం జీవితం అంతా కొట్లాడింది కాబట్టి ఆయన మీద మనకు భక్తి, ప్రేమ. గాంధీ గారు ఇప్పుడు ఉన్నారా? లేరు. కానీ వారి స్ఫూర్తి ఉంది, వారు ప్రసాదించిపోయినటువంటి ఆ పోరాట పటిమ ఉంది. దాన్ని గొప్ప ఆదర్శంగా తీసుకుంటాం. అందుకే వారికి నమస్కారం చేస్తాం. మనుషులు ఎంత గొప్పగా మనం ఆలోచిస్తాం, పుట్టి నుంచి చచ్చే లోపల ఎంత గొప్పగా ప్రయత్నం చేస్తాం, ఎదుటి వాళ్లకు ఉపయోగపడడానికి మన శక్తిని ఎట్ట వాడతాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది తగ్గిపోతూ ఉంది. గంగదేవిపల్లికి నేను 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. మీ స్ఫూర్తి చాలా గొప్పది. ఎన్నో చిన్న చిన్న విషయాలున్నా వాటి అన్నిటి అధిగమించి నేను అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో చూసిన మీరు 25, 26 కమిటీలు వేసుకున్నారు. మీ సర్పంచ్ గారిని కూడా అడిగిన నేను, ఏం మహిళా సమస్యల కమిటీ అన్నారు, ఏందమ్మా అంటే మహిళలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మగవాళ్ళకి చెప్పుకోలేరు కదా సార్, అందువల్ల ఒక మహిళల కమిటీ పెట్టుకున్నాం మేము, ఆయన సమస్య ఉంటే చెప్తారని చెప్పింది. మీరు చాలా దూరం ఆలోచన చేసిండ్రు, చాలా విజయం సాధించిండ్రు. మీ ఊరికి దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చిపోయినారు. మీ ఊరికి చాలా అవార్డు కూడా వచ్చినాయి. మీ ఊరి రాజమౌళి గారు కూడా 2-3 దేశాలలో పోయి చెప్పొచ్చిండ్రు. మొన్న రాజమౌళి గారు మొత్తం తెలంగాణ గ్రామాలను బాగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొని ఒక సమావేశం పెడితే రాజమౌళి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ వారి చేత ఉపన్యాసం చెప్పేయడం జరిగింది. ఇందువల్ల ఇక్కడ వారి నాయకత్వంలో కొంత పని జరిగింది కాబట్టి, కొంత సాధించారు కాబట్టి, ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా మొదలు పెట్టిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఇప్పుడు ఎంత దూరం వచ్చిండ్రు అనేది ప్రజలకు చెప్పాలి, ఒక సందేశం పోవాలని చెప్పి చేయడం జరిగింది. గంగదేవిపల్లిలో మీరు ఈ పని చేయండి అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే గ్రామ సభ నిర్ణయం చేయాలి. మీరందరూ కూడా సభ పెట్టి సభ లోపలనే నిర్ణయం చేయాలి. మీరు మొత్తం కలిపి మీ జిల్లా కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ తయారు చేసిండ్రు. ఒక 7,28,00,000 రూపాయలు మాకు శాంక్షన్ చేయాలని అడిగింది. ఇది మోరీల కోసం కావచ్చు, సీసీ రోడ్ల కోసం కావచ్చు, కొన్ని రకరకాల వాటి కోసం అడిగిండ్రు. అవి కాకుండా కూడా మీరు వేరే పనులు చేయాలి దయచేసి. అయితే మనం ఏం చేద్దామంటే, నేను గెస్ట్గా వచ్చినా ఇలా నేను చెప్పి పోతా, తర్వాత మళ్ళీ మీరు సభ పెట్టాలి. మళ్ళీ గ్రామ సభ పెట్టి ఇవాళ ఇప్పటికిప్పుడే నిర్ణయం చేయకుండా దీర్ఘంగా మంచిగా మీ కమిటీలు అందరూ, మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, మీ మాజీ సర్పంచ్ రాజమౌళి గారు, గ్రామ పెద్దలు అందరు కలిసి కూర్చొని ఈ డబ్బుతో మనం ఏం చేద్దాం అనేది విచారించాం. గంగదేవిపల్లి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు 7,28,00,000 అడుగులు, నేను 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. మీరు రేపే ఆ డబ్బులు రిలీజ్ కూడా చేసేస్తాం. మీ కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి ఆ డబ్బులు. మీకు ఏమేమి చేయాలో నిర్ణయించి మీరు చేయండి. నిర్ణయం నేను చేయకూడదు. ఎందుకంటే మీరు చేయాలి. గ్రామస్తులంతా కూర్చొని మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చి మనకి ఇట్లా శాంక్షన్ చేసింది కదా, మరి ఆ డబ్బు ఎట్లా వాడదాం, ఏం చేద్దాం,
ఏ ఏ కార్యక్రమాలకు వాడదామనేది మీరు నిర్ణయం చేయాలి. నా ప్రార్థన మీతో ఏంటంటే మీరు సంఘటిత శక్తిగా రూపొందించారు, స్వయం సమృద్ధి సాధించాలి. ఎట్లా సాధించాలి? మీరు పక్కాగా ఒక పని చేయాలి. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఆల్రెడీ. నిజామాబాద్ జిల్లాలో 85 సంవత్సరాలు నేను పోయినప్పుడు, 86 సంవత్సరాలు పోయినప్పుడు చిన్న ఊరు, అది మామూలు ఊరే. 2 బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి ఆ ఊర్లో. ఆ ఊరి రైతుల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక బ్రాంచ్లో 13.5 కోట్లున్నాయి, ఇంకో శాఖలో 9 కోట్లున్నాయి. అంటే 22 కోట్ల రూపాయలు గ్రామస్తుల యొక్క డబ్బులు బ్యాంకులలో ఉన్నాయి. మరి వాళ్ళకి పెద్ద గొప్ప భూములు లేవు, మేము లేవు, కాలువ పార్కం కూడా లేదు. బోర్లతోనే మామూలు మన గంగదేవిపాలు ఉన్న భూములే ఉన్నాయి. అయితే వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు మీలాగనే. అప్పుడు సర్వవర్గ సమితి అనేది ఈ మధ్య దాన్ని మార్చి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీని పెట్టుకున్నారు. ఆ కమిటీ వాళ్ళకి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది డెసిషన్గా ప్రతి కులానికి దానిలో ప్రాతినిధ్యం ఇచ్చారు. కులం జనాభా ఎంత ఉందో ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులాలకు కూడా దానిలో ప్రాతినిధ్యం ఉంటుంది. ఊరి సర్పంచ్ తప్పు చేస్తే కూడా ఆ కమిటీ ఫైన్ అవుతుంది, అంత పవర్ఫుల్ ఆ కమిటీ. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళ ఊరికి పోలీసు ఆయన రాలేదు. కొట్లాటలు ఉండయి, కేసులు పెట్టుకోరు, పిచ్చి పిచ్చి పనులు ఉండయి. దెబ్బని ఏదైనా చిన్న మాట ముచ్చట వస్తే కూడా ఆ కమిటీ లోపలనే ఊరు మందంలో ఖతం చేసుకుంటారు. వాళ్ళ పంటలు పండిస్తారు. ఇంతకుముందు నేను రాజమౌళి గారికి చెప్పిన, మీరు తప్పకుండా ఒక బస్సు నిండా మహిళలు, ఇంకొక బస్సు నిండా పురుషులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ చూసి రావాలి. మీరు వీళ్ళు ఏం చేసినారు, ఎట్లా చేసినారు, మీకు పోయేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తుంది. మీకు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఊళ్ళో. ఆ రైతులు ఎవరొచ్చినా వాళ్ళు భోజనం పెడతారు గొప్పగా. సో అట్లా మీరు చూసి వస్తే ఏంటంటే కొన్ని మంచి విషయాలు నేర్చుకొని వస్తారు అక్కడి నుంచి. గ్రామంలో మీకు ఐకమత్యం ఉంది కాబట్టి గొప్పగా మీరు కూడా చేయగలుగుతారు. ఒక ఊరుగా గొప్పగా మనం బతకాలి. ఊళ్ళో ఎవరైనా అన్నం తినలేదు ఉపాసం అన్నారంటే మన ఊరికి ఇజ్జత్గా సవాల్ కదా అది. ఎంత టూ మచ్. మనం కూడా మనిషే కదా, ఒక పూట తినకపోతే మనం ఎంత తలలితాం. మరి సరే అందరం ఒకటిసారికి ఉండం. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లేకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, పని చేయరాకపోవచ్చు. అందువల్ల ఉపాసం ఉండన్న మనకు ఇంతమంది మనుషులు ఉన్నాం కదా, మనం కూడా సాటి మనుషులమే కదా. ఇంతమంది ఉండి మన ఊళ్ళో ఒక మనిషి ఉపాసం ఉన్నాడంటే మనకి ఎంత అవమానం. అట్లా ఉండొద్దంటే ఏం చేయాలి? స్వయం సమృద్ధ గ్రామం, సెల్ఫ్ రిలయంట్ విలేజ్ అంటారు ఇంగ్లీష్లో. స్వయం సమృద్ధ గ్రామం కిందకి రావాలంటే కొన్ని కొత్తవి ప్రారంభించాలి గంగదేవిపల్లి. ఒకటి అంకాపూర్ చూసి రావాలి గ్యారంటీగా. మీకు ఇంకో పని కూడా చేస్తాను. మీ ఊరు మొత్తం కలిసి నాకు రాజమౌళి గారు చెప్పిన లెక్క ప్రకారం దగ్గర ఒక 600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మీ కుంటను పెద్దగా చేద్దాం, దాన్ని మిషన్ కాకతీయ కింద తీసుకొని పెద్దగా చేద్దాం. మీకు కావాల్సింది ఏందో తెచ్చిచ్చే బాధ్యత నాది, చేసి చూపించే బాధ్యత మీది. తెలంగాణలో లేపు నన్ను ఎన్ని తిట్టిన మీరు చూడలేదు టీవీలలో? ఒక తిట్టుడా? నేను పడ్డాను తిట్టు ప్రపంచంలో ఎవడు వాళ్ళు అన్ని రకాలుగా తిట్టి నేను భయపడ్డానా? అరే తిడితే తిట్టబోయి నా సంగతి నీది, నాది నీ సంగతి నీది అని కూడా పోయినాం. విజయం సాధించిన ఇవాళ సాధించుకొని బాగుపడే వైపు ప్రయాణం చేస్తాను. మన తిప్పలో మనం పడతాను. ఇలా ఊళ్ళు ఎట్లా బాగు చేసుకోవాలి, మనకు సాగునీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి. వస్తాయి వరంగల్ తొందర లోపలనే వస్తాయి. కాలువలు తగ్గిపోయినగా నీళ్ళు ఎత్తలేవు కదా, ఆ పరిపాలన అట్లుండే. కానీ ఉపాయం కనిపెట్టినా దేవుడు మనిస్తే 1.5-2 నెలల లోపల వరంగల్ జిల్లా అంతా నీళ్ళు వస్తాయి, అద్భుతంగా వస్తాయి. మీ కాకతీయ కాలువలన్నీ నీళ్ళతో కలకలలు ఆడతాయి. చేస్తా, పని చేస్తా, మొండి పడతాం చేస్తా కదా, 100% చేస్తా. జరుగుతుంది, ప్రణాళిక జరుగుతుంది. 4 రోజుల ప్రజల ముందు పెట్టి నిర్మాణం జరుగుతుంది, బ్రహ్మాండంగా చేసుకుంటుంది. తిప్పల పడదాం, భగవంతున్నాడు. దేవుని దండం పెట్టి మంచి మనసుతో బయలుదేరితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఆ పని కూడా చేసుకున్నాం. సో ఇట్లా ఇప్పుడు నేను మీకు ఉపాయం చెప్పిన, గ్రామం స్వయం సమృద్ధ గ్రామం కావాలి గంగదేవిపల్లి. గంగదేవిపల్లి ఇంకెవ్వని ఏ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడద్దు. ఇప్పుడు మీరు ప్రతి ఇంటికి టాయిలెట్ అనుకున్నారు, కట్టినరు, వాడుతున్నారు.
అరే మన ఊళ్ళో చదువురాను ఉండదురా అనుకున్నారు, అందరికి చదువు చెప్పుకున్నారు, తిప్పలవాడారు మీకు మీరే. ఈ విషయం కూడా మీ ఊళ్ళో ఎవరెవరైతే కొన్ని పనులు నేను ప్రభుత్వం నుంచి చెప్పిన, ఒక 10 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసిన, ఇంకా గొప్ప గ్రామం కావాలి, ఇంకా మంచి కావాలని ఒక మంచి ఉద్దేశంతో చేసిన నేను. మీరు నిర్ణయం చేసుకుంటారు ఈ డబ్బులన్నీ ఏం చేద్దాం, ఎట్లా వాడదాం అని మీరు చేయండి. నేను చెప్పాలి, నేను చెప్తే కూడా బాగుండదు. నేను చెప్పా, మీ కలెక్టర్ చెప్పారు, ఎవరు చెప్పారు. మీ గ్రామమే గొప్ప గ్రామం కాబట్టి మీ గ్రామ సభలనే మీరే నిర్ణయం చేయండి. ఏ పనులు అత్యవసరం ఉన్నాయి, ఏది ముందు ఏది వెనుక, అది మీరే విచారించుకొని దాన్ని చేయండి. ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా మీకు వెంటనే అర్జెంటుగానే అమలు చేసేటట్టు పంపిస్తాను నేను. అందరూ కూడా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోండి. ఒకవేళ ఎవరికైనా మోటార్ లేనులో ఇబ్బంది ఉన్న ఉంటే కూడా లిస్టు రాయండి రాజమౌళి గారు. రాస్తే తప్పకుండా యాజ్ ఏ స్పెషల్ కేసు కింద బీసీ కార్పొరేషన్ నుంచి దాని మోటార్లు కూడా మంజూరు చేస్తాం. బోర్లు కూడా ఓటు అవసరం ఉంటే మంజూరు చేద్దాం. ఇక ఇది బంగారం కావాలి గంగదేవపల్లి గంతే. ఏ విషయంలో కూడా తీసిపోకుండా ఉండాలి. ఏది చూసినా చక్కదనమే ఉందిరా గంగదేవపల్లి కూడా చూసే రావాలరా అనేటువంటి మాట రావాలి. ఇప్పటికే మీరు ఆ పని చేసారు. ఇప్పుడు నేను చెప్పిన పనులు కూడా రైతులు బాగుపడేటట్టు, ధనవంతులు అయ్యేటట్టు, అందరికీ ఒకరికోలం మద్దతు ఉండేటట్టు, ఒకరికోలు సపోర్ట్తో బాగా పైకి వచ్చేటట్టు మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మీరు చేస్తారనే నమ్మకం కూడా నాకున్నా. చెప్తా కదా, మీ డిప్యూటీ సీఎం కూడా బాగా హుషారు మనిషి. హుషారంటే హుషారని నాకు ఎక్కడ గింత హుషారని తెలియదు నాకు. ఒక ఇంటికాడ ఎగిరితం చుట్టం వచ్చినాడు. పోతా పోతా అంటే ముసలి ఉండి ఆవిడ దూరం పోవాలి, బిడ్డ ఇక్కడ సలన్నం ఉన్నది తిరిగిపోతామని. ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడకన్న మీద ఉంటాను. కడియం సేరి చెప్పేదంతా చెప్పించి మళ్ళీ చిన్నగా యాద్ చేస్తాడు. ఊరికి రెసిడెన్షియల్ పాఠశాల ఇస్తాంటి కదా ఇవి అంటుండు. ఆయన్నే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, నా తర్వాత నా అంత పెద్ద మనిషి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో రెసిడెన్షియల్ స్కూలు మంజూరు చేసుకుందాం, మంచి రెసిడెన్షియల్ స్కూల్ కడదాం. మన ఊర్లో గంగదేవపల్లి పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే సబ్జెక్ట్ కూడా చేసుకుందాం. ఇక అది మీ సిఆర్ గారి బాధ్యత. వారే వచ్చి అన్ని మీతో మాట్లాడతారు, ఏర్పాటు చేస్తారు. ఆ గురుకుల పాఠశాల కూడా మంచిగా స్టార్ట్ చేసుకుందాం. ఈ రకంగా అద్భుతమైనటువంటి గ్రామంగా ఇది తయారు కావాలని చెప్పిన కోర్టు. ఇంకొక ట్రిక్ కూడా నేను మీకు చెప్తాను. అది కూడా కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమ్మ వీళ్ళని నిజామాబాద్ అంకాపూర్ తీసుకెళ్ళినప్పుడు ప్రగతి రిసార్ట్స్ కూడా తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకొని పొమ్మంటున్నాను నేను? ప్రగతి రిసార్ట్స్ అని హైదరాబాద్ పక్కన ఒక 3000 ఎకరాలలో ఒకటి ఉన్నది. నేను పోతా అనుకుని నాకు పోకడైతే లేదు, పోవాలి ఇంకోసారి. అందులో దోమ చూస్తామంటే కనబడదు, దోమ ఉండయి. దోమ ఉంటే ఏమైనా కుడుతుంది కదా. గంగదేవపల్లి ఊళ్ళో దోమలు అంటే అందరిని కుడతాయి. సర్పంచ్ని కుడతాయి, ఎంపీటీసీని కుడతాయి. ఆ సర్పంచ్ అనేది ఊరుకుంటుందా? మీ ఎమ్మెల్యే వచ్చి ఉంటే ఎమ్మెల్యేని కుడుతుంది, ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిని కుడుతుంది. అది గొప్ప సోషలిస్ట్ దోమ, అందరినీ సమానంగా కుడుతుంది. దానికి నువ్వు నేను భేదం లేదు. దోమ ఉండగా నన్ను గర్భవతి నేను ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటుందా? అది దోమ లేకుండా చేసుకుంటే తెలివికల పని, కానీ ఉన్నాక గ్యారంటీ కుడుతుంది, అంతే కదా. అయితే వాళ్ళు ఆ 3000 ఎకరాలలో కట్టుకున్నటువంటి బంగ్లాలలో దోమ లేకుండా చేసుకున్నారు. అందులో ఏం గొప్పతనం లేదు, మందులు కొట్టరు, ఇట్లు లేదు, పిట్టు లేదు, ఏముండదు. చెట్లు పెట్టిన కొన్ని. ఇప్పుడు నా వ్యవసాయం ఉందని చెప్పిన కదా నేను, ఆడ మనకు చిన్న ఇల్లు ఉంది పొలం కాడ. ఈ నిజమైన ఇది అవుతుందా అని చెప్పి నేను కూడా తెప్పించాడ పెట్టిన. నిజంగానే దోమ వారిపోయింది. గంగదేవి పల్లె కూడా దోమ లేని పల్లె కావాలి. మీరు ఏం చేయాలంటే ఆ ప్రగతి రిసార్ట్స్లకు నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. మా వాళ్ళు వస్తున్నారా గంగదేవి పనులు, అవి కొన్ని మొక్కలు ఇవ్వండి దయచేసి. పంపుతారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి నాటేసిపోతారు. మీకు చూపిస్తారు అవి ఏం చెట్లు ఎట్లా పెట్టాలి. ఎక్కువ మన తులసి చెట్లే ఉన్నాయి, అవి కాక ఇంకొకటి ఉన్నాయి. అట్లా ఆ పని కూడా మీరు సాధించాలి. గంగదేవి పల్లికాడ దోమ లేనే లేదట్లా అంటే ఎంత గొప్ప మాట, చాలా పెద్ద విషయం కదా. అది చేయొచ్చు మనం. తర్వాత ఇప్పుడు మన ఆలోచన చేసిన అనుకొద్ది ఉంటుంది. గ్రామంలో మోరీలు ఉండే,
మోరేల నీళ్ళన్నీ ఏదో ఎటోదికి పోతాయి కదా ఒక వంపుకు. అయితే 2 వంపులకు పోతే లేకపోతే ఒక వంపు దిక్కే పోతాయి, వాళ్ళు ఎటుంటే అటు పోతాయి. మరి ఎటు పోవాలి నీళ్ళు? పెద్ద పట్టణాల కాదంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని పెడతారు. చిన్న చిన్న ఊళ్ళలో పెట్టాలంటే ₹1 కోటి ఖర్చు అయితే సాధ్యం కాదు, దాని మెయింటెనెన్స్ కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి మరి? మోరు నీళ్ళని గబ్బులు ఇవ్వద్దు కదా. ఊరు దాటిన తర్వాత ఒక కాల్జాగా చూసి సోక్ పిట్స్ అని ఉంటాయి, అవి తవ్వాలి. మహారాష్ట్రలో మన రేవంత్ పీటర్ గారు చాలా మందిని పంపించారు. అవి ఎట్లా వాళ్ళు మహారాష్ట్రలో చేసిన వాళ్ళు. మీరు కూడా గంగదేవిపల్లి దయచేసి ఆ సోక్ పిట్స్ అట్లా చేయాలి. మురుగు నీళ్ళు అనేది కనపడద్దు, చెడ్డ వాసన రావద్దు. ఇట్లా చేసుకుంటూ పోతే చాలా తిప్పల పడితే అయితే ఈ పనులు కావాలనిపించడం లేదు. ఈ పనులన్నీ మీరు కొన్ని చేయండి. మీరు తిన్నరో లేదో తెలియదు కానీ నేను కూడా తినలేదు, ఇంకా ఆకలి కూడా అవుతుంది మనందరికీ. కలిసి తిందామా? ఓకే. సో అట్లా అభివృద్ధి పథంలో గంగదేవిపల్లె అన్ని రకాలుగా స్వయం సమృద్ధ గ్రామం, స్వయం పాలిత, స్వయం సమృద్ధ, సెల్ఫ్ రూల్డ్, సెల్ఫ్ రిలయంట్ విలేజ్ కావాలి. ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి. తప్పక నేను మీ వెంట ఉంటాను. నా అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. 100% ఈ మంచి పనిని, ఈ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని గంగదేవిపల్లి లాంటి గ్రామంలో ప్రారంభించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మీ మధ్యలో చేస్తున్నారు కదా. పంచాయతీరాజ్ సెక్రటరీ గారు చెప్తున్నారు ప్రతి ఇంటికి కూడా సోక్ పెట్టి శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు. అది చాలా మంచిది. మన ఇంటి జాలాన్ని నిలబడలేకపోతే మంచిది కదా, అది మంచిగా ఉంటుంది. మీకు చెప్తారు ఇప్పుడు. అది ఆ ప్రకారం దాన్ని కూడా చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఈ విధంగా ఉత్తమమైనటువంటి లక్ష్యాలు సాధించి అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నటువంటి గంగదేవిపల్లి మా తల్లులకు, మా తండ్రులకు శిరస్సు వంచి మరొకసారి నమస్కారం చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై గంగదేవిపల్లి. ఈరోజు భారతదేశం మొత్తంలోనే మన ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ పేజ్కున్న ఫాలోయింగ్ ఏ ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ కూడా లేదు. దాదాపు 2,70,000 మంది ఫాలోవర్స్ ఆయనకున్నారు. అదే రకంగా మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ఏ వర్గ ప్రజలైతే ముఖ్యంగా ట్రెడిషనల్ మీడియా మీద ఆధారపడరో, సాంప్రదాయ మీడియా మీద ఆధారపడరో వారందరికీ చేరువయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.